ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఇది ఉత్తరం ఫేస్. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్, ఈశాన్య బ్లాక్ అనమాట. తూర్పు రోడ్డు ఖాళీ ఉంది, ఉత్తరం ఖాళీ ఉంది. ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంచి ఒక హాలు, ఒక బెడ్రూమ్, కిచెన్ పెట్టినారు. అయితే వీళ్ళు చాలా బాగున్నారు. వీరికి 2 కూతుర్లు, ఒక కొడుకు. వీళ్ళు 3 ఎంప్లాయీసే. అయితే వీళ్ళు ఉత్తరం కూడా ఖాళీ ఉంది. ఇక్కడ హాల్ ఉంది. హాల్లో బాగా ఉంది, అంత పెద్దగానే ఉంది ఇల్లు. మళ్ళీ ఇక్కడ డోమ్ బాల్కనీ కూడా గుంజినారు. ఇదెల్లా బాల్కనీ. ఇదెల్లా బాల్కనీ గుంజి బాగానే ఉన్నారు. ఈశాన్య నడక వచ్చింది. అయితే వీళ్ళు కొంతకాలానికి పశువులకు కావాలనే ఉద్దేశంతో ఇది వేరే వాళ్ళ ఇండ్లు, ఇది వేరే వాళ్ళ ఇండ్లు పోయి 3వ ఇండ్లు కొన్నారు. అంటే పశ్చిమాన డైరెక్ట్గా కొన్నారు. కొని ఒక రూమ్ వేసి రూముకు రేకులు వేసినారు. ఇక్కడ ఈ రేకులు వేయడం వల్ల ఇళ్ళల్లో ఈ ఇళ్ళల్లో ఆగ్నేయం లేకొచ్చినట్టయింది. అంటే ఈ వాయువం మూతేసినారు. వాయువం మూతేస్తే ఏమవుతుంది? ఉత్తరం అద్దు చేస్తే ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, అనారోగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే ఉత్తరం అద్దు చేస్తామో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. అట్లానే వీళ్ళు ఎప్పుడైతే ఈ రేకులు వీటికి వేసినారో, వాయువం పెంచిన ఈశాన్యం తగ్గి ఇక్కడంతా ఆగ్నేయం పెరిగినట్టయింది. వీళ్ళు నిండా ఆగ్నేయంలో కాపురం ఉన్నారు. అయితే వీళ్ళు 3 సంతానంలో 3 ఎంప్లాయీస్ అని చెప్పినాను కదా. 3 వాయువ దోషాలు 3వ సంతతి మీద, 1వ సంతతి మీద చూపుతాయని శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? 1వ సంతతి 1వ సంతతి ఆడపిల్ల. ఆ అమ్మాయిని బస్ స్టాండ్కి పోయి స్కూటర్ మీద అది పికప్ చేసుకోవడానికి బస్సు దిగిందని వస్తూ ఒక ట్రాక్టర్ కొట్టి 3వ సంతానం, 1వ సంతానం ఇద్దరు వెళ్ళిపోయినారు. అయితే ఎందుకు వెళ్ళిపోయినారంటే ఇక్కడ నిండా వాయువం మూతపడి ఈశాన్యం తగ్గినప్పుడు పెద్ద కొడుకు మీద చూపుతుంది, ప్రథమ సంతతి మీద చూపుతుంది. వాయువం 3వ సంతతి మీద చూపుతుంది. తర్వాత ఆ యజమానురాలు అనారోగ్యవంతురాలైంది. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి రోజు ఆమెకు బ్లడ్ ఎక్కియడం చేయాల్సింది. వారంలో 3 సార్లు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అప్పుడు నన్ను పిలిపిస్తే నేనేం చెప్పినానంటే, ఇది ఉత్తరం అద్దు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణమమ్మా, మీరు డైరెక్ట్గా ఆగ్నేయంలో ఉన్నారు కాబట్టి ఈ ఇంటిని, ఈ రేకులను తీసేయండి, వీటి వరకు తీసేయండి అని చెప్పినాను. ఈ రేకుల షెడ్ అక్కడి వరకు తీసేయండి. ఆ ఇంటికి ఇండ్లు చక్కగా అవుతుంది. ఒకవేళ వేయదలుచుకుంటే రేకులు వీటి వరకు వేయాలి మీరు. అంటే ఈ ఇండ్లు వాటి వరకు ఉందో ఆ ఇంటి వరకు వేయాలి. అంటే ఇప్పుడు వీటి వరకు రేకులు వేసుకుంటే వీటి వరకు ఇట్లా వేసుకోవాలి. అంటే దారానికి కూడా సమానంగా ఉండాలి వీధిలో. ఇప్పుడు ఈశాన్య తగ్గిన ఫలితం ఇచ్చింది, ఆగ్నేయ మూతవన్న ఫలితం ఇచ్చింది. మీకు మంచి జరుగుతుంది. రేకులు వేసుకుంటే వీటి వరకు వేసుకోండి. వీటి వరకు వేసుకోండి, వీటి వరకు వేసుకోండి అని చెప్పి మీకు మంచి జరుగుతుందని చెప్పి వచ్చినాను. తర్వాత వాళ్ళ ఇష్టం అవతల